ఇవాళ కార్మిక చట్టాన్ని తుంగలో దొక్కి ఈ అయితే కోడ్ 4 కోడ్లను తీసుకొచ్చి 4 కోడ్లు కూడా చట్టం కాదు, ఇది ఒక అమెండ్మెంట్. దాన్ని తీసుకొచ్చి చట్టాలను అమలు చేయాలని చెప్పి మీ అందరికీ తెలుసు. ఇవాళ మీడియాలో రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. ఏమని? మోడీ ప్రభుత్వం కార్మికులకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నది, కార్మికులకు న్యాయం చేస్తూ ఉన్నది, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉన్నది, కార్మికులని న్యాయం చేయడానికి, కార్మికులను ఆదుకోవడానికి చట్టాలు తెచ్చినని చెప్పి ఇవాళ ఏదైతే మీడియా ద్వారా వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని 11 కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ఏదైతే మనం 8 గంటల పనితనాన్ని తీసుకొచ్చినాం, మధ్యాహ్నం 1 గంటకు 1:30కు వెళ్తూ ఉన్నారు. కానీ ఈ చట్టం ఇప్పుడు అట్లా ఉండదు. ఇవాళ 4 కోట్లు తీసుకొచ్చిన చట్టం మనం ఈ అధికారి ఉదయం 6 గంటలకు వచ్చిన తర్వాత సాయంత్రం ఎప్పటిదాకా ఆయన పోవద్దంటే అప్పటిదాకా మనం పనిచేయాల్సిందే. అది ఈ కార్మిక చట్టాల్లో ఉన్నది. అదేవిధంగా ఏమంటున్నారు? మేము ఉద్యోగ భద్రత కల్పిస్తాం, సంవత్సరం పనిచేస్తే లేదా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే కార్మికుడు డ్యూటీకి వస్తే ఆయనని పర్మనెంట్ ఉద్యోగ మేము గుర్తిస్తామంటారు. ఎప్పుడు గుర్తిస్తావు పర్మనెంట్ ఉద్యోగిగా? 11 నెలల తర్వాత ఆయన ఆ సెక్టర్లో పనిచేస్తే 12 నెలలు అయితేనే నీకు గ్రాడ్యుయేట్ వస్తుంది. కానీ 11 నెలలకే వాడు ఏదో కారణం పెట్టి తీసేస్తాడు. ఇవాళ ఈఎస్ఐ పిఎఫ్ చట్టంలో కనీసం 12 సంవత్సరానికి 12 నెలలు చేస్తేనే అక్కడ జమ అవుతుంది, పిఎఫ్ జమ అవుతుంది. ఇవన్నీ తీసేసి ఉద్యోగులకు భద్రత కల్పిస్తున్నాం, వాళ్ళకి మేము అండగా ఉన్నాం. వాళ్ళకు గ్రాడ్యుయేట్, ఇవాళ గ్రాడ్యుయేట్ చట్టంలో ఏముంది? సంవత్సరానికి 15 రోజులు గ్రాడ్యుయేట్ ఇవ్వాలి పర్మనెంట్ కార్మిక. గతంలో మనకు ఆ చట్టం లేదు. మన యొక్క పోరాటాల ద్వారా మనం 2000 చిల్లర నుంచి ఇవాళ 18,000 రూపాయలకు పెంచుకున్నాం. ఇవాళ మన డిమాండ్ ఏంది? ఇవాళ కనీస వేతనం పట్టణ ప్రాంతాల్లో భార్య భర్త 2 పిల్లలు బతకాలంటే 26,000 రూపాయల వేతనం కావాలి. కావాలా వద్దా? మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది? ఒక ఫార్ములా ఒక ఆయన డైటీషియన్ చెప్పిండంట, ఒరిస్సాలను మన బతకాలంటే 187 రూపాయలు చాలంట. 187 రూపాయలు అంటే నెలకు వచ్చే వరకు 4,800 చిల్లర వస్తూ ఉన్నది. మరి 4,800 చాలా మనకు? మరి 26,000 కావాలన్నా 4,800 కావాలన్నా? దాని సమ్మె ఇవాళ అనేక ఏదైతే ఉన్నది కనీస వేతనం సుప్రీంకోర్టు ధర్మాసనం ఎప్పుడు చెప్పింది? సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. పర్మనెంట్ ఉద్యోగి 1,00,000 రూపాయలు అయితే ఆయనకు వచ్చినటువంటి బేసిక్ డిఏని కలిపి కాంట్రాక్ట్ ఆయనతో పాటు మనం పనిచేస్తున్నాం కాబట్టి ఆయనకు సమానంగా మనకు వేతనాలు ఇవ్వమని చెప్పింది. ఈఎస్ఐపిఎఫ్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పింది. కనీసం ఎన్ని సంవత్సరాలతో ఇప్పటివరకు నేను పనిచేసినా ఉన్నామో మనకు సంవత్సరానికి 15 రోజులు గ్రాడ్యుయేట్ కావాలని చెప్పింది. కార్మిక నష్టపరిహార చట్టం ఉన్నది, కనీస వేతన చట్టం ఉన్నది, మహిళా ప్రసూతి చట్టం తీసుకొచ్చినాం మనం కార్మిక సంఘాలుగా. ఈ చట్టాలన్నింటిగా తుంగల దొక్కేసి కేవలం పెట్టుబడి వర్గానికి, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇవాళ ఎల్ఐసి మనం డబ్బులు దాచుకుంటే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు అదే ఇందులో ఉన్నది ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసింది. అంటే మనం పెట్టిన పైసలని వానికి అప్పచెప్పి నీకు ఎట్లా వస్తే అట్లా చట్టం మార్చుకో, పైసలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఎగగొట్టాలంటే ఎగగొట్టచ్చు, వానికి చట్టం ఉన్నది. ఇప్పటికే మనం బ్యాంకుల్లో దాచుకున్నటువంటి డబ్బులు ఈ ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు ఆదాని, అంబానీ, ముఖేష్ అంబానీ, ఇంకోటి ఏదైతే చాలామంది 1,000 కోట్ల రూపాయలు ఎగగొట్టారు. ఇవాళ మొన్ననే మీ అందరికీ తెలుసు బ్యాంకు వాళ్ళంతా కూడా సమ్మె చేశారు. ఎందుకు చేశారు? బ్యాంకుల్లో పేద ప్రజలు దాచుకున్నటువంటి డబ్బులు 10 రూపాయలు మనం ఇచ్చేది ఉంటే మన ఇంటికాడికి బ్యాంక్ వాడు వచ్చి సతాయిస్తాడు, ఫోన్లో మెసేజ్ పెడతాడు, మన అకౌంట్లో డైరెక్ట్ అయిపోతే అమౌంట్ పట్టించుకున్న పాపం లేదు, వాని దగ్గర పైసలు వసూలు చేసే పాపం లేదు. 1,00,000 కోట్ల రూపాయలు దాన్ని తక్షణమే పేద ప్రజల పైసల్ని ప్రభుత్వం తక్షణమే ఈ దొంగల దగ్గర నుండి రికవరీ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్ఐపిఎఫ్ చట్టం తీసుకొచ్చినాం, ప్రసూతి చట్టం తీసుకొచ్చినాం. ఇవాళ పరిశ్రమలు కాపాడాలని చెప్తా ఉన్నాం. పరిశ్రమలు ఇవాళ మీరందరూ మున్సిపల్లో పనిచేస్తూ ఉన్నాం. మనం కనీసం ఇప్పుడు దాదాపు చాలామంది మనం 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి ఇక్కడ 80 ఏళ్ళ మున్సిపాలిటీ అయితే ఇప్పటివరకు మనం చాలామంది చనిపోయారు. సరే, వాళ్ళకు మనం అనేక పోరాటాలు చేసిన నేపథ్యంలో కొందరికి వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చినాయి, ఇంకా కొందరికి రావాల్సినట్టు అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా అయిపోయింది. మనం ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా
ఈ ప్రభుత్వం మొన్ననే కార్పొరేషన్ తీసుకొచ్చింది. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కార్మికులకి ఏంటంటే మధ్య దళ, ఇప్పుడు ఎన్ఎఫ్సి ఉంది, ఈసీఎల్ ఉంది, హెచ్సిఎల్, హెచ్ఎంటి, ఐడిపిఎల్, ఇంకా ప్రాగా ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండే గతంలో. ఆ సంస్థలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం అందులో ఉన్నటువంటి వాటాలను అమ్మేసి మొత్తం వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రైతులకు కనీసం లేదు, యూరియా సబ్సిడీ లేదు, కరెంటు సబ్సిడీ లేదు. అదే కాకుండా ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏదైతే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రోజు మన నాయకులు మినిస్ట్రీగా ఉండే ఆ రోజు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం బతకాలంటే కనీసం 3 నెలలు చెరువులు తవ్వడమో లేకపోతే గుంటలు తవ్వడమో తవ్వితే ఆ 3 నెలలు పని లేకుండా వ్యవసాయ కూలీ లేకపోతే ఆ కూలీ డబ్బులు వాళ్ళ 3 నెలలు పనిచేసే వాళ్ళకి వస్తే కనీసం వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం చట్టం తీసుకొస్తే ఇవాళ దాన్ని ఏం చేసిరు, మహాత్మా గాంధీ గ్రామీణ పథకాన్ని తీసుకొచ్చి ఇంకో పథకం పెట్టింది. ఇలా చట్టాలుగా రైతులకు మీరు మీ విధిగా ఇది మన పోరాటం అని ఉదయం అంటే 9 గంటలకు రాకుండా ఇవాళ చాలా మంది కార్మికులు అక్కడక్కడ ఉంటున్నారు. చాలా మంది వచ్చి ఏదో రాజుగారి పెళ్లికి వచ్చినట్టు వచ్చి ఇంకా చాలా మంది రాలే. ఇవాళ 300 పైసలుకున్నాం, కానీ ఇవాళ కంటే 200 కూడా లేరు. అందుకని దయచేసి అమ్మలకు అన్నలకి మనవి చేసేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇది మన సొమ్ము, ఇది మన ఏమన్నాడు, నేను తెలంగాణ రాగా నేను ముఖ్యమంత్రి అవుతాను కూడా అనలేదు. ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, దళితులు చేయలేదు. మన వాళ్ళకందరూ కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆయన ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు, ఆయన్నే ముఖ్యమంత్రి అయిండు. నీళ్లు నిధులు నియామకాలను 3 సిస్టమ్ పెడితే నీళ్ళేమో ఆయన ఫామ్ హౌస్ పంపించుకున్నాడు, నిధులు వాళ్ళ ఇంట్లో జమ అయిపోయినాయి, ఉద్యోగాలన్నేమో వాళ్ళ కుటుంబానికి వచ్చినాయి. మనల్ని పట్టించుకున్న పాపాలు. ఆయన పరిపాలన 10 ఏళ్లలో కూడా ఎవరిని ఉద్యోగాలు పర్మనెంట్ చేయలేదు, కొత్తగా ఉద్యోగాలు కూడా ఎవరిని తీసుకోలేదు. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తరబడి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చింది. ఇది అంబేద్కర్ తెచ్చినప్పుడు 8 గంటల పని చట్టం, అంతకుముందు ఎవరు కొట్లాడలా. అంబేద్కర్ వచ్చిన తర్వాతనే 8 గంటల పని చట్టం తీసుకొచ్చిండు. 14 గంటలు, 16 గంటలు, 18 గంటలు పని చేసిన రోజులు కూడా అప్పుడు. కానీ 8 గంటల పని చట్టం తీసుకొచ్చిండు. మహిళా కార్మికులకు రక్షణ చట్టం తీసుకొచ్చిండు ఆయన. మహిళలు ఎక్కడ పని చేస్తుంటే మహిళలకు కూడా కార్మికులకు రక్షణ కల్పించాలంటున్నారు. స్వతంత్ర మనం పని చేసేటటువంటి వాళ్ళకి స్వతంత్రం ఉంటుంది. మనం ఒక 11 మంది 100 మంది పనిచేసే ఒక కంపెనీలో 11 మంది తయారైపోతే ఒక సంఘం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మోడీ తెచ్చిన కొత్త చట్టం ఏముందంటే 300 మంది పనిచేస్తే అక్కడ ఒక కార్మిక యూనియన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే 100 మంది తీసేసిండు, 300 మంది తీసేసిండు. అట్లా ప్రతి దాంట్లో కూడా ఈ 4 చట్టాలలో కూడా ఏమి కార్మికులకు మేలు చేసేది ఏం లేదు, కార్మికులకు అన్యాయం చేసేది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం మన మున్సిపల్ వాళ్ళం వస్తే వస్తున్న 6 గంటలకు వస్తే 2 గంటల వరకు మనం పనిచేస్తాం. మీరు ప్రైవేట్ షాప్లలో పనిచేసేటువంటి ఎంప్లాయీలు చూడండి, ఆడపిల్లలు చూడండి, పొద్దుగాలు వచ్చిందంటే రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాం. ఈ కొత్త లేబర్ చట్టం ఏం చెప్తుంది, పని ఎంతసేపు చేయాలని కార్మికుల చట్టం తినది. ఆ కంపెనీ ఓనర్, షాప్ ఓనర్ గంటలు చేయాలి, 15 గంటలు చేయాలంటే 15 గంటలు చేయాలి. ఇది చేయడం వల్ల మన కార్మికులకు ఏమైపోయింది, మనకున్న హక్కు కూడా పోయింది. దీనికి వ్యతిరేకంగా మీకు అందరికీ బాగా తెలిసి ఉండొచ్చు, రైతులకు కూడా వ్యతిరేకంగా కొన్ని చట్టాలు తెచ్చారు. కానీ మన దేశంలో ఉన్నటువంటి రైతులు ఏం చేశారు, నరేంద్ర మోడీ మెడలోంచి సంవత్సరం పాటు వాళ్ళు సమ్మె చేసి వాళ్ళు తెచ్చిన